హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. మనం ఒక 15 రోజుల నుంచి వీడియో అయితే అమరావతి అప్డేట్స్ అయితే ఇవ్వలేదన్నమాట. ఈ రోజు డిసెంబర్ 23వ తారీఖు, టైం వచ్చేసి 4:30 అయితే అవుతుంది. ఈ రాజధాని పనులు ఎలా జరుగుతుంది ఏంటనేది మీకైతే చూపిస్తాను. అలానే ఈ 15 రోజుల్లో ఎంత మార్పు వచ్చింది అన్నది కూడా మీకైతే తెలుస్తుంది అనమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఇంకా డైలీ మీకు అప్డేట్ ఇవ్వడం అయితే పక్కగా అయితే ప్రయత్నిస్తానండి. ఇంకా వెళ్ళిపోదాం. మన ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ ఈ కరకట్ట దగ్గర నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు అయితే జరిగినాయి కదా, అక్కడ ఎంతవరకు వచ్చినాయి అన్నది మీకే చూపిస్తాను. ఇంక వీడియోలోకి వెళ్దాం. ఒక లైక్ చేయండి. అక్కడ కామెంట్స్ దగ్గర హైప్ అని ఉంటుంది, ప్లీజ్ అండి ఒక హైప్ చేసి లైక్ చేసి వీడియోలోకి వెళ్దాం పదండి. ఇదిగోండి, మనం ఇప్పుడు వచ్చేసి సీడ్ యాక్సిస్ రోడ్డుకి వెళ్లే దారిలో కరకట్ట దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడే చూడొచ్చు, ఇక్కడ మనం ఈ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయండి. ఇది కూడా కనెక్టివిటీ కోసం రీసెంట్ గా అయితే వేసినట్లయితే ఉన్నారనమాట. మీరైతే చూస్తున్నారు కదా, మనం అంతకుముందు వీడియో చేసినప్పుడు ఇదంతా మట్టి రోడ్డు అయితే ఉంది. ఇప్పుడైతే ఈ కంకర అంతా వేసి సాఫ్ చేశారనమాట. ఇక్కడ ఏ విధంగా ఉన్నది కూడా మీకైతే చూపిస్తాను. ఇటువైపు కూడా అంతా లెవెల్ అయితే చేయడం కోసం అని చెప్పి చేస్తున్నారండి. అలానే ఎంతవరకు ఈ సీడాక్సిస్ రోడ్డు పనులు అయిందో కూడా మీకైతే చూపిస్తాను. ఇది క్లియర్ చేసినట్టు వైపుల్లా ఇది చేస్తున్నారు, లెవెల్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ కూడా చూసారు కదా, ఈ కంకర అయితే వేసి లెవెల్ అయితే చేశారు. ఇటు సైడ్ మనం అంత ముందు వచ్చినప్పుడు అక్కడంతా మట్టిని అయితే తవ్వి లెవెల్ అయితే చేస్తున్నారు కదా, ఇదంతా ఇప్పుడు లెవెల్ అయితే చేసేసి ఇటువైపు నుంచి మొత్తం ఈ కంకరని అంతా వేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏ విధంగా ఉందో మీరే చూడొచ్చండి. పనులు ఈ సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించిన పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. ఈ వీడియో ఎక్కడ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఎలా జరుగుతుంది పనులు అనేది మీకు కూడా తెలుస్తుంది అనమాట. ఇదిగోండి, చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా ఉందన్నది కూడా. ఇక్కడ వరకు అయితే ఈ కంకర ఎంత పోసి అయితే లెవెల్ చేశారనమాట, ఈ వెహికల్స్ అన్ని వెళ్ళటం కోసం అని చెప్పని. ఇదిగోండి, ఇది కూడా అంతా లెవెల్ అయితే చేస్తున్నారన్నమాట. మనకి ఇటువైపు నుంచి స్ట్రైట్ కరెక్ట్గా సీడాక్సిస్ రోడ్ చివరికి ఉండవల్లి వైపు మీదకి అయితే వెళ్ళింది అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు అయితే లెవెల్ అయితే చేసి మట్టిని అయితే సదును చేశారండి. మీకు అక్కడ రోడ్డు కూడా ఎక్కడ వరకు పడిందో మీకైతే చూపిస్తాను. ఇది కూడా ఇంకా ఈ రోడ్డు పడాల్సిందనమాట. తార్ రోడ్ అయితే రావాలి. ప్రజెంట్ అయితే ఇలా అంతా లెవెల్ చేసి పెట్టారు. చూసారు కదా, అంతకుముందు మనం అక్కడ వెంకటపాలెం నుంచి అయితే చూపించాము. ఈ 15 రోజుల్లో చాలా వరకు అయితే రోడ్డు పనులు కంప్లీట్ అయితే చేశారండి. ఇంకా ఈ కొంచెం కూడా అయితే అయిపోతే మొత్తం ఈ బిట్ వరకు అయితే కంప్లీట్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ మీరైతే చూడొచ్చు, మన వెంకటపాలెం నుంచి ఇక్కడ వరకు 1 కిలోమీటర్ వరకు అయితే కంప్లీట్ అయితే చేశారంట. ఇంకా ఇక్కడ నుంచి కూడా మొత్తం వేయాల్సింది ఉంది. మీకు అది చూస్తుంది వచ్చేసి ప్రజెంట్ కరకట్ట రన్నింగ్ అయితే ఉంది. ఈ సీడ్ యాక్సిస్ రోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అన్ని వెహికల్స్ ఇటు అయితే వెళ్తాయి అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉందండి. సీడ్ యాక్సిస్ రోడ్డు ఒక లైన్ అయితే కంప్లీట్ చేశారు. అలానే అటు సైడ్ ఈ డక్స్ నిర్మాణం కోసం పనులంతా చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ కంప్లీట్ అయినంత వరకు అయితే ఈ విధంగా అయితే ఉంది. అలానే ఇటు సైడ్ కూడా మొత్తం లెవెల్ అయితే చేశారు. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇక్కడైతే ప్రజెంట్ ఈ విధంగా అయితే ఉంది. ఇంకొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దామండి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్నది కూడా. ఇదిగోండి, మనం ఇప్పుడు వచ్చేసి ఈ వేసిన ఈ రోడ్డు మీద అయితే వెళ్తున్నాం అనమాట. ఈ సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఈ డక్స్ నిర్మాణం కోసం అని చెప్పి మొత్తం తవ్వుతున్నారు. పనులు అయితే జరుగుతున్నాయండి.
మనం ఒక 15 రోజుల క్రితం అయితే సేమ్ ఈ రోడ్డుకి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాము. అప్పటికి ఇప్పటికి ఎలా ఉందో మీరైతే చూడొచ్చు. సైడ్ కూడా మొత్తం ఈ దక్షిణవనం కోసం అంత తవ్వారు. పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఈ సైడ్ మొత్తం తవ్విని అయితే పెట్టారు. ఈ అరెంతో అంతా బెంచ్ చేసుకొని కాంక్రీట్ అయితే పోసారు అన్నమాట. ఈ రోడ్డుకి సంబంధించి కూడా మనం అప్డేట్ అయితే ఇచ్చాము. పనులు చేస్తున్నారు. ఈ సైడ్ అయితే మొత్తం కంప్లీట్ చేశారన్నమాట. ఇదిగోండి మనకి ఇక్కడ కరకట్ట ఎక్కే రోడ్డు వైపు అయితే వచ్చాము. ఈ మంతెన సత్యనారాయణ ఆశ్రమం వైపు. ఇదిగోండి ఇక్కడ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ బ్రిడ్జ్ కి సంబంధించి అక్కడ గ్యాప్ అయితే ఇచ్చారు కదా, అటు నుంచి మళ్ళీ ఇటువైపు కలిపారనమాట ఆ రోడ్లోకి కనెక్టివిటీ. ఇదైతే ఇంకా తార్ అయితే వేయలేదు, లేయర్ గా పోసి అయితే ఉంచారన్నమాట. ఇటువైపు కూడా ఈ సైడ్ లక్ష్మీవనం పనులు చేస్తున్నారండి. ఇదిగోండి మనం ఇక్కడ వెంకటపాలెం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అటు సైడ్ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ కనెక్టివిటీ అయితే ఉంది. ప్రజెంట్ ఈ రోడ్ అయితే చూశారు కదా, ఇక్కడ నుంచి కనెక్టివిటీ అయింది. చూసారు కదండి, ప్రజెంట్ అయితే ఈ సర్వీస్ రోడ్లోకి అయితే ఈ కనెక్టివిటీ అయితే ఉంది. ఇక్కడ నుంచి మొత్తం ఇంకా మనం ఈ సీడాక్సిస్ రోడ్డు చూడొచ్చు. ఇక్కడ నుంచి మనకి దొండపాడు వరకు 14.35 కిలోమీటర్స్ అనమాట. 15 కిలోమీటర్స్ వరకు ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాము అంతకుముందు. ఇప్పుడు ఈ ప్యాకేజీ 2 భాగంలో ఈ జరుగుతున్న సీడాక్సిస్ రోడ్డు పనులు కొంచెం ముందుకెళ్ళి చూద్దామండి, ఇక్కడ పనులు ఎలా ఉన్నాయి అన్నది కూడా. ఇదిగోండి మన సీడాక్సిస్ రోడ్లో ఈ కేబుల్ లైన్ కి సంబంధించి పనులు అయితే చేస్తున్నారండి. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ కేబుల్ లైన్స్ పనులు అయితే చేస్తున్నారండి. మనం ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం అనమాట. ఈ ఎంట్రన్స్ వరకు అయితే ఈ పనులు అయితే చేసుకుంటూ అయితే వచ్చారు. చూసారు కదా ఈ పైపులు ఎలా ఉన్నాయో, కేబుల్ లైన్స్ ఇవన్నీ అయితే వస్తాయి అన్నమాట. ఇంకా చూద్దాం ముందుకెళ్ళి. మెయిన్ ఇప్పుడు ఈ సీడాక్సిస్ రోడ్డు మొత్తం కూడా ఈ కేబుల్ లైన్స్ లో పనులు అయితే చేస్తున్నారండి. మీరే చూడొచ్చు ఇక్కడ మనం 15 రోజుల క్రితం వెళ్ళినప్పుడు మొత్తం పనులు ఎలా జరిగినాయి, ఇప్పుడు ఎలా ఉంది అందు గురించి ఈ వీడియో అయితే మీరే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కేబుల్ లైన్స్ పనులు అయితే ఈ సీడాక్సిస్ రోడ్డు మొత్తం కూడా ఈ పనులు అయితే చేస్తున్నారండి. ఎందుకంటే మనం ఇప్పుడు రాజధాని ఈ ప్రాంతంలో కూడా మొత్తం ఈ అండర్ గ్రౌండ్ కు సంబంధించిన పనులు అలానే రోడ్డు పనులు అయితే బాగా జరుగుతున్నాయి అన్నమాట. మీరు ఎక్కడైతే చూడొచ్చు ఏ విధంగా ఉంది ఏంటి అన్నది మన ఛానల్ ఫస్ట్ నుంచి ఎలా ఉంది అన్నది చూపిస్తున్నాం అనమాట. మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ ఇందాక అక్కడ పైప్ లైన్స్ కనిపించింది, అలానే ఇప్పుడు ఇక్కడ కూడా మొత్తం అంతా చేసి మొత్తం ఇటు అటు పక్కన ట్రాక్ ఇదే సైకిల్ ట్రాకింగ్ అలానే వాకింగ్ ట్రాకింగ్ కూడా అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా అంతా మొత్తం కంప్లీట్ అయితే చేశారండి. ఈ కేబుల్ లైన్స్ చేసి మొత్తం ఇసుకతో పూడ్చారన్నమాట. ఎప్పటికప్పుడు రాజధాని ప్రాంతంలో మొత్తం పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. మనం జరిగే దాని గురించి అయితే మీకైతే చూపిస్తున్నాం అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ కేబుల్ లైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కూడా. ఈ అంతకుముందు కూడా ఉన్న వాటిని తీసేసి మళ్ళీ కొన్ని చోట్ల అయితే తీసేసి మళ్ళీ వాటిని మళ్ళీ రీప్లేస్మెంట్ అయితే చేస్తున్నారు అనమాట. మనకి ఎదురుగా కనిపిస్తుంది వచ్చి వెస్ట్ బైపాస్ అనమాట. అక్కడ వరకు కూడా కొన్ని చోట్ల పనులు జరిగినాయి.
మన ఛానల్ ఏంటంటే ఫస్ట్ నుంచి పనులు జరుగుతున్న గురించి అయితే మనం చూపిస్తున్నాం అనమాట. మీరే చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది ఏంటని కూడా మీరు చూడొచ్చు. కానీ ఈ 15 రోజుల్లో వచ్చిన తర్వాత మళ్ళీ చాలా పనులైతే జరిగినాయి అనమాట. మీరైతే చూడండి ఇక్కడ ఎలా ఉంది అన్నది కూడా. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు మీరైతే చూస్తున్నారు కదా, ఎంత సైడ్ ఇసుక కనిపిస్తుంది. అదేంటంటే ఈ సైడ్ డక్స్ నిర్మాణం పనులు, అలానే అండర్ గ్రౌండ్ పైపుకు లైన్కి సంబంధించినటువంటి పనులు చేయడం కోసం అని చెప్పి సైడ్ అంతా ఇసుక అయితే వేసారనమాట. ఈ పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. మొత్తం సీడ్ యాక్సిస్ రోడ్డు మొత్తం కూడా ఈ అండర్ గ్రౌండ్ మంచినీటి పైపు లైన్లు, అలానే మళ్ళీ డక్స్ నిర్మాణ పనుల కోసం అని చెప్పి ఈ పనులు అయితే జరుగుతున్నాయి. మనం అంతకుముందు వచ్చినప్పటికి ఇప్పుడు చాలా మార్పు అయితే నాకైతే తెలుస్తుంది అనమాట. మీరు చాలామంది మన వీడియోస్ చూసి కామెంట్ అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేనైతే వీడియోస్ కొంచెం గ్యాప్ అయితే ఇచ్చాను. కానీ ఈ 15 రోజుల తర్వాత ఈ రాజధాని అమరావతి వెళ్తుంటే చాలా మార్పు అయితే వచ్చిందనమాట. మీరైతే చూస్తున్నారు కదా, ఈ ఒక పక్క ఈ డక్స్ నిర్మాణం పనులు, ఈ డ్రైనేజ్ సంబంధించినటువంటి పనులు కూడా మొత్తం కూడా పనులు చేస్తున్నారు. అలానే అటు సైడు జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా చేస్తున్నారు అన్నమాట. చాలా పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయండి ఈ రాజధాని ప్రాంతంలో. మొత్తం పనులైతే ఇలా అయితే ఉందన్నమాట. మీరైతే చూడొచ్చు ఇక్కడ. మన ఛానల్లో ఫస్ట్ నుంచి చూస్తున్నట్లయితే కనుక మీకైతే అర్థమవుతుందన్నమాట. మనం ఫస్ట్ అమరావతి గురించి ఫస్ట్ నుంచి అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాం. ఎలా ఉంది ఏంటి పనుల గురించి, రోడ్ల గురించి కూడా తీస్తున్నాం అనమాట. అలానే ఇటు సైడ్ కూడా మనకి మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్లో అంతా ఈ వాకింగ్ ట్రాక్ సంబంధించి చాలామంది కూడా మార్నింగ్ టైము అలానే ఈవినింగ్ టైం కూడా వాకింగ్లు చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ కూడా చూస్తే మీరు ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఈ డక్స్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతున్నాయండి. అలానే ఇక్కడ మన బ్యాంకులు అయితే ఉన్నాయి కదా, ఈ బ్యాంకు సంబంధించి కూడా పనులు అయితే చాలా పనులు అయితే జరుగుతున్నాయి. మనం అంతకుముందు ఒకసారి మనం ప్రారంభోత్సవం రోజు అయితే మనం వీడియో చేసాము. మళ్ళీ ఇప్పుడైతే వచ్చి చూస్తే మొత్తం అంతా ఈ బ్యాంకులకు సంబంధించి వాళ్ళైతే కనుక ఈ ల్యాండ్ని క్లియర్ చేసుకొని పనులు అయితే చేసుకుంటున్నారు. మీరైతే చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే ఇప్పుడు యూనియన్ బ్యాంక్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ రాజధాని ప్రాంతంలో చాలా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పనులైతే స్టార్ట్ అయితే అవుతున్నాయి. మీరైతే చూడొచ్చు. మనం ఇంకొక 3 సంవత్సరాల తర్వాత చూస్తే అప్పటికి ఇప్పటికి చాలా మార్పు అయితే వస్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి వీడియోస్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అయితే ఇస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇలా ఉంది, తర్వాత ఎలా ఉండబోతున్నది కూడా మన వీడియోస్ చూస్తూ ఉంటే మీకు కూడా అయితే క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఇదంతా సిడెక్స్ రోడ్డు మొత్తం ఇది మీ పైపులు కనిపిస్తుంది వచ్చేసి మంచినీటి పైపులు అనమాట. లాస్ట్ నుంచి మనకి స్టార్టింగ్ వరకు అయితే ఈ మొత్తం కంప్లీట్ అయితే చేశారు. తర్వాత ఈ డక్స్ నిర్మాణ పనులు, అండర్ గ్రౌండ్ కేబుల్ అయిన పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటన్నది కూడా. మొత్తం ఈ సిడాక్సిస్ రోడ్లో పనులు అయితే చాలా పనులు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మనం వచ్చేసి మనకి 4 ఆఫీసులు అయితే ఉన్నాయి కదా, కార్యాలయాలు. ఈ 4 కార్యాలయాల దగ్గర కూడా మనం ఎలా ఉందో చూడొచ్చు. మొత్తం అంతా ఈ మంచినీటి పైపు లైన్ కోసం అని చెప్పి మొత్తం తవ్వారు. ఈ ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గర కూడా ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. మనం అంతకుముందు ఓపెనింగ్ రోజు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో కూడా మీరైతే చూడొచ్చు. మనం ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నట్లయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తున్నామండి. మీరైతే చూడొచ్చు ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న 4 కార్యాలయాల దగ్గర కూడా ఎలా ఉంది ఏంటన్నది కూడా మీరైతే చూడొచ్చు. ఇది మొత్తం కూడా అంతా ఉంది ఏంటని చెప్పి అనుకుంటున్నారా? మొత్తం అండర్ గ్రౌండ్కి సంబంధించి పైప్ లైన్, కేబుల్ లైన్స్ కోసం అని చెప్పని మొత్తం ఇసుక కూడా అంతా తొడుకుని పెడుతున్నారన్నమాట. మీరైతే ఇక్కడ చూడండి ఒకసారి ఎలా ఉంది ఏంటన్నది కూడా. ఇది వచ్చేసి ఫస్ట్ కార్యాలయం అనమాట. మన రీసెంట్గా రెడీ అయిన కార్యాలయం. దాని ఆపోజిట్లోనే మనకి అన్నా క్యాంటీన్ అయితే రాబోతుంది. అది కూడా మహా అయితే ఒక 4 రోజులలోపు ఓపెన్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే చాలా స్పీడ్గా అయితే పనులు అయితే చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఇసుక ఎలా ఉంది అంటే మొత్తం ఈ అండర్ గ్రౌండ్కి సంబంధించిన పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. మనం ఇప్పుడు వచ్చేసి ఏపీసీఐటీ బిల్డింగ్ ఎదురుగా అయితే ఉన్నాం అనమాట. అంతకుముందు మనకి ఎంట్రన్స్లో రోడ్ అయితే ఉంది. ప్రజెంట్ ఇక్కడ వర్క్స్ జరగడం వలన ఏంటంటే ఇక్కడంతా గుంటలు అయితే తవ్వి ఉన్నారన్నమాట. మనకు అప్పుడు కార్యాలయాలు ఉన్నాయి కదా, అటువైపు నుంచి త్రోవాలి. మీరు ఎదురుగా చూస్తున్న కన్స్ట్రక్షన్ వచ్చేసి అన్నా క్యాంటీన్ అనమాట. చూసారు కదా, మనం 15 క్రితం పెట్టినప్పుడు కనీసం గోడలో కూడా అయితే లేదు. ఇప్పుడు చూస్తే చాలా వరకు కంప్లీట్ అయితే అయిందనమాట. నెలలోపే అయితే అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభం కాబోతుంది. ఇక్కడ మనం వచ్చేసి ఏపీసీటీ బిల్డింగ్ సైడ్ వైపు ఇక్కడైతే చూస్తున్నారు కదా, మంచినీటి పైపులు లైన్లో అయితే ఈ పనులు అయితే చేస్తున్నారండి. ఈ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రజెంట్ ఈ సిడాక్సిస్ రోడ్లో ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్లు, అలానే మంచినీటి పైపుల లైన్కి సంబంధించిన పనులు అయితే చాలా వేగంగా చేస్తున్నారు. ఇప్పుడు మనం వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్కి సంబంధించినటువంటి బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. మీరైతే చూడొచ్చు ఇక్కడ.
ఇప్పుడు కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న బిల్డింగ్స్‌లో ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అలానే మనకి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ టవర్స్‌కి సంబంధించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్‌కి సంబంధించినటువంటి పనులైతే జరుగుతున్నాయన్నమాట. ఇక్కడ అంతా ఈ కలర్స్ కంప్లీట్ చేస్తున్నారు. అలానే ఇంటీరియర్‌గా పనులైతే చేస్తున్నారన్నమాట. మీరైతే చూడొచ్చు ఇక్కడ ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి టవర్స్ పనులైతే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి. ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ దాటిన తర్వాత కూడా మనం చూసుకుంటే గనక ఇక్కడ అంతా డ్రైనేజీ వర్క్స్ అలానే మంచినీటి లైన్ పనులు అయితే జరుగుతున్నాయండి. మీరు చూస్తున్నారు కదా! ఎటు చూసినా కానీ ఈ మట్టి అంతా తవ్వి అయితే ఉందన్నమాట. ఈ రాజధాని ప్రాంతంలో కూడా సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి మెయిన్ పనులు అయితే జరుగుతున్నాయి. అండర్ గ్రౌండ్ పనులు అలానే మంచినీటి లైన్ పనులు, కేబుల్ లైన్స్ అండర్ గ్రౌండ్లో కేబుల్ లైన్స్ సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. మీరైతే చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది ఏంటన్నది కూడా. ఈ సీడాక్సిస్ రోడ్ మొత్తం కూడా భారీ భారీ యంత్రాలతో అయితే అంత పనులైతే జరుగుతున్నాయి. చూడండి ఒకసారి ఎలా ఉంది ఏంటన్నది కూడా. ఈ రోడ్డు కూడా మొత్తం అంతా మంచినీటి పైప్ లైన్లకు సంబంధించి సెట్ చేయడం కోసం అని చెప్పి భారీ యంత్రాలతో అయితే ఈ పనులు అయితే జరుగుతున్నాయండి. మనం ఇప్పుడు ఆ రోడ్డుకి వెళ్ళడానికి అంతా క్లోజ్ చేశారు. అందుకని చెప్పి మనం ఆపోజిట్ రోడ్లో అయితే వెళ్ళి మీకైతే చూపిస్తున్నాను. మనం వెళ్ళినంత వరకు కూడా మన రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనుల గురించి చూపించడం కోసం అని చెప్పి మనం ఫస్ట్ నుంచే ప్రయత్నిస్తాం అనమాట. మనం ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళు అయితే కనుక మీకైతే ఐడియా ఉండొచ్చు. ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు టవర్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ ఈ టవర్స్ పనులు మొత్తం అయితే కంప్లీట్ అయితే చేశారండి. ఇంకా బయట వైపు ఈ రూప్ వైపు వేసే పనులు అయితే చేస్తున్నారు. ఇంకా త్వరలో అయితే ఇవి అయితే ఓపెన్ అయితే కాబోతాయండి. మొత్తం కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట. అలానే ఇటు పక్కన ఏఐఎస్ అధికారులకు బంగాళాలకు సంబంధించి పనులు కూడా చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. మీకు ఫ్రంట్ వైపు అయితే చూపిస్తాను. ఈరోజు అయితే ఇక్కడ ఇలా ఉందన్నమాట. ఈ మీరు చూస్తున్నారు కదా ఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి బంగ్లాస్ అనమాట. ఈ బంగ్లాస్ దగ్గర పనులు అయితే చాలా వేగంగా అయితే జరిగినాయి అనమాట. 15 రోజుల క్రితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటే చాలా ఆశ్చర్యపోయాను అనమాట నేనైతే. మీరే చూస్తున్నారు కదా ప్రతి ఒక్క బంగ్లా దగ్గర కూడా పనులు అయితే కంప్లీట్ అయితే అయినాయి. ఇక్కడ చూడండి ఆల్రెడీ చాలా మెటీరియల్ అయితే వచ్చిందనమాట. పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మన వీడియోస్లో అంతకుముందు చూసిన వీడియోకి ఈ వీడియోకి చాలా మార్పు అయితే మీరే చూస్తారు. ఎందుకంటే చూడండి ఒకసారి ఈ 115 బంగ్లాస్ దగ్గర కూడా ప్రతి ఒక్క బంగ్లా దగ్గర పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. ఈ మొత్తం కూడా కంప్లీట్ అయితే అవ్వబోతున్నాయి అనమాట. మరికొన్ని నెలల్లోనే ఈ ఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి బంగ్లాస్ పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. కంప్లీట్ కూడా అవ్వబోతున్నాయి అనమాట. మీరే చూడొచ్చు. ఎందుకంటే మనం రాజధాని ప్రాంతంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తున్నాం. కాకపోతే ఈ 15 రోజుల తర్వాత మళ్ళీ వెళ్తే నేనైతే చాలా పనులైతే వేగంగా జరిగినాయి అని చెప్పి నాకైతే అర్థమవుతుంది అనమాట. ఈ వీడియోకి సంబంధించినటువంటి మీరు అంతకుముందు వీడియో చూసి ఇప్పుడు వీడియో చూస్తే కనుక మీకైతే అర్థమవుతుంది. మీరే చూడొచ్చు ఇక్కడ అసలు ఈ 115 బంగ్లాస్ దగ్గర కూడా పనులు చాలా వేగంగా అయితే చేశారు. వెహికల్స్ కూడా చూశారు కదా ఎలా వెళ్తున్నాయో. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఈ మిక్సర్స్, లారీస్ కానీ ఇవన్నీ కూడా ఇలా తిరుగుతున్నాయి అనమాట. కానీ ఎవరన్నా కొత్తగా వెళ్తే కనుక చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి. ఎందుకంటే ఈ లోడ్స్తో అయితే ఈ టిప్పర్స్ చాలా వేగంగా అయితే వెళ్తున్నాయి అనమాట. మేమేంటంటే దగ్గర దగ్గర 2 సంవత్సరాల నుంచి వెళ్తున్నాం కాబట్టి మాకు కొంచెం అవగాహన అయితే ఉంది. ఇక్కడ మీరు చూడండి ఇది ఒక బిల్డింగ్ అయితే కనుక కంప్లీట్ అయితే చేశారు. అలానే దానికి సంబంధించినటువంటి దాని పక్కన బిల్డింగ్ దగ్గర కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. చాలా వేగంగా జరుగుతుందండి. ఇప్పుడు 15 రోజుల తర్వాత చూస్తేనే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుంది అన్నది మనకు అర్థమవుతుంది అనమాట. రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకైతే తప్పకుండా తీస్తానండి నేను. మన ఛానల్లో ఫస్ట్ నుంచి పనులు స్టార్టింగ్ నుంచి అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ చూస్తే తెలుస్తుంది. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అన్నది కూడా మీకే తెలుస్తుంది. మనం ఇప్పుడు వచ్చేసి ఈ ఐకానిక్ టవర్స్ టవర్ 1 టవర్ 2 దగ్గర అయితే ఉన్నామండి. మీరే చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ కూడా పనులు అయితే చాలా వేగంగా స్టార్ట్ అవుతుంది. ఇది సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళకి సంబంధించినటువంటి పనులు అయితే చేస్తున్నారు. ఈ ఐకానిక్ టవర్ 1 టవర్ 2 దగ్గర కూడా ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి ఈ టవర్ 2 దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ టవర్ 2 దగ్గర కూడా పనులు అయితే జరుగుతున్నాయండి. ఈ
వేస్ట్ అయిపోయినటువంటి ఐరన్ అంతా కట్ చేసేసుకొని ఈ పనులు అయితే చేస్తున్నారు. అలానే ఇటు సైడ్ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి ఈ పనులు అయితే చేస్తున్నారండి. ఈ ఐకానిక్ టవర్ 1 టవర్ 2 దగ్గర ఈ విధంగా పనులు అయితే జరుగుతున్నాయి. చాలా మంది కార్మికులు అయితే ఉన్నారండి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ కాంక్రీట్ తో వర్క్స్ జరుగుతున్నాయి. ఇదంతా కాంపౌండ్ వాల్ అన్నమాట. చూసారు కదా, పనులు అయితే చేస్తున్నారండి. ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి టవర్ 3, 4, 5 దగ్గర బ్యాక్ సైడ్ అంటే ఎన్ఫాల్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ సంబంధించి ఈ బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఏ విధంగా ఉందో కూడా మీరైతే చూడొచ్చు. ఇక్కడ నైట్ టైం కూడా పనులు అయితే ఆగకుండా జరుగుతున్నాయండి. ఇది ఎన్ఫాల్ రోడ్డుకి సంబంధించి బ్రిడ్జ్ అనమాట. అలానే ఇక్కడ ఈ టవర్స్ దగ్గర కూడా చూద్దాము. టవర్ 3, 4 దగ్గర ఎలా ఉందో పనులు ఎలా జరుగుతున్నాయి అది కూడా చూద్దాం. ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి టవర్ 3 దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ టవర్ 3 దగ్గర కూడా మొత్తం కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి ఐరన్ అంతా సెట్ చేసుకున్నారు. పనులు అయితే జరుగుతున్నాయండి. ఈ టవర్ 4 దగ్గర కూడా చూడొచ్చు, పనులు చేస్తున్నారు. అలానే మెయిన్ టవర్ 5 దగ్గర కూడా చూడొచ్చు ఎలా ఉందో. భారీ మిషనరీ అయితే వచ్చిందండి. అలానే ఇక్కడ ఆఫీసర్స్ కూడా అయితే ఉన్నారన్నమాట, పనులు అయితే చేస్తున్నారు. ప్రజెంట్ టవర్ 3, 4, 5 దగ్గర అయితే ఇలా ఉందన్నమాట ఈరోజు. ఎక్కడికక్కడ పనులు అయితే చేసుకుంటున్నారు. నైట్ టైం కూడా పనులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయండి ఈ టవర్ 3 దగ్గర. ఈ విధంగా పనులు అయితే జరిగితే ఇంకా స్పీడ్గా అయితే ఈ ఐకానిక్ టవర్కి సంబంధించి పనులు అయితే జరుగుతాయి, త్వరగా కంప్లీట్ అయితే అవుతాయి అన్నమాట. ఇదంతా ఐరన్ని మెటీరియల్ అంతా ఇప్పుడైతే లారీలో అయితే దింపుతున్నారు. ఇదన్నమాట, ఈ విధంగా అయితే ఉందండి ఇక్కడ. ఇదిగోండి టవర్ 4 దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇప్పుడు. అలానే ఇక్కడ కూడా టవర్ 5 దగ్గర పనులు చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఇదండి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అలానే మీకు డైలీ అప్డేట్ ఇవ్వడం కోసం ప్రయత్నిస్తాను అనమాట. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి.